Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఇప్పుడు ఐఎఫ్ఎస్ సాధించిందా? ఫస్ట్ మీ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చింది? ఐఎఫ్ఎస్ వచ్చిన తర్వాత ఆ టైంలో అంటే ఐఎఫ్ఎస్ వచ్చిన తర్వాత అమ్మకు చెప్పారా? ఫస్ట్ అమ్మకే చెప్పాను. ఏమన్నారమ్మా? అమ్మ సాయంత్రం పూజ చేసుకుంటుంది. సో సాయంత్రం తెలిసాయి మాకు రిజల్ట్స్. కిందకి రాగానే అమ్మ అంటే సెలెక్ట్ అయిపోయానని చెప్పాను. ఎక్కడయ్యాను ఏమనేది ఏమీ చెప్పలేదు. అంటే ఏంటి అన్నట్టు చూసింది, ఏదో మౌన వ్రతంలో ఉన్నట్టు ఏదో ఏంటి అన్నట్టు చూసింది. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ చెప్పాను, ఇలా ఇలా వచ్చింది అయిపోయింది అన్నట్టు. అంటే అసలు ఏమీ మాట్లాడకుండా అక్కడ మళ్ళీ వెంటనే ఇలా తిరిగిపోయి ఇలా ఇలా దండం పెట్టేసి చేసేసి అసలు నాతో మాట్లాడలేదు. సో చాలాసేపు పూజ చేసుకుని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తనకి ఇంకా అర్థమైంది. ఓకే ఏమన్నారు? ఏమనలేదు, అమ్మ అంత ఎక్స్ప్రెస్ చేయదు, నీకు తెలుస్తుంది అంతే, మనకి చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలీవ్డ్ గా ఉంది అన్నట్టు తెలిసింది. అప్పుడు జరిగిన ఇంకో గమ్మత్ ఏంటంటే ఆనంద్ అప్పుడు విశాఖపట్నంలో ఉండేవాడు, తను జాబ్ చేస్తూ ఉండేవాడు. చేస్తూ ఉన్నప్పుడు తను కూడా మా ఇద్దరి పరిచయం ఢిల్లీలో జరిగిందండి. మీరేమో విశాఖపట్నం, ఆయనేమో సిద్దిపేట నుంచి వచ్చారు. మీ ఇద్దరం ఢిల్లీలో చదవాలని, అది అంటే ఎవరికొరు సొంతంగా ఢిల్లీలో వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాం. ఉన్న టైంలో నాకు అక్కడ ఎవరు తెలియదు. నేను చెప్పాను కదా, నాకు గైడెన్స్ ఏమీ లేకపోవడం, ఏం చేయాలో తెలియకపోవడం వల్ల నేను చూస్తూ ఉండే ఎవరు కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో గ్రూప్ లాగా చేసి గ్రూప్ స్టడీ చేయడం అనేది చాలా కామన్. సో అలా ఎవరైనా ఉంటారని తెలిసినప్పుడు తనకి నాకు అంటే మద్రాస్లోని ఖరగ్పూర్లో, తను ఐటీ మద్రాస్, నేను ఐటీ ఖరగ్పూర్. సో కామన్ 12th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా కొంతమంది నుంచి తను తెలిసింది. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక గ్రూప్ ఉండేది, 3-4 అబ్బాయిలు కూర్చొని కలిసి చదువుకుంటూ ఉండేవారు. సరే వాళ్ళతో పాటు నేను కూడా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, వాళ్ళతో పాటు లంచ్ చేయడం, ఇలా ఒక కామన్ స్టడీ గ్రూప్ లాగా ఉండేది. అది మా ఫస్ట్ పరిచయం. అక్కడి నుంచి 3-4 ఏళ్ళ పాటు తను కూడా నాతో పాటే అంటే కలిసి చదువుకోవడం, కలిసి ప్రిపేర్ అవ్వడం, కలిసి ఒకే సెంటర్లో ఎగ్జామ్ ఇవ్వడం, ఇంటర్వ్యూ కూడా తను ఒకరికొకరు హెల్ప్ చేసుకుని మాక్ ఇంటర్వ్యూస్ లాగా తీసుకుని ఇవ్వడం, అండ్ ఇద్దరికి ఒకేసారి రావడం, ఒకే సేమ్ సర్వీస్ సేమ్ ఇయర్ రావడం, ఇదంతా ఇంకా చాలా ఫ్లూయిడ్గా అయిపోయింది అన్నట్టు. న్యాచురల్ ఫ్లో ఇద్దరిది ఎలా ఉండేది. సో అప్పుడు నాది వచ్చిన తర్వాత అమ్మ ఎందుకో మరి ఆనంద్ అని అడిగింది. అంటే నాది వచ్చిందంతా అయిపోయింది, అంత సడన్ గా ఎందుకో మరి ఆనంద్ అని అడిగింది. అయితే ఆనంద్ కూడా వచ్చిందంటే ఏంటో ఒకలాంటి ఆనందం ఉండే. అప్పుడు మేము అనుకోలేదు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అప్పుడు మాకు అలా లేదు. మేము ఫ్రెండ్స్ అప్పుడు కామన్ స్టడీ గ్రూప్ లో ఉండేవాళ్ళం, కామన్ గా గ్రూప్ లోనే హ్యాంగ్ అవుట్ అవుతూ ఉండేవాళ్ళం. సో అప్పుడు మా అమ్మ ముఖంలో ఒక వెలుగు వచ్చింది. అంటే మా అమ్మకి ఆనంద్ అంటే ఇష్టం, అంటే చాలా మంచి అబ్బాయి అన్న ఒక అభిప్రాయం ఉండేది. సో అది కూడా ఒక అప్పుడు గమ్మత్తుగా అనిపిస్తుంది, అలా ఎందుకు అడిగింది అని ఒక్కసారిగా. మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? పెళ్లి చేసుకోవడం అలా ఇంకా అది న్యాచురల్ అయిపోయిందండి. ఎందుకంటే మాది 18 లో మీ ఇద్దరం క్వాలిఫై అయ్యాం, 18 బ్యాచ్ ఇద్దరిది. 18 ఎండింగ్ కి మా నిశ్చితార్థం అయిపోయింది. సో మధ్యలో ఒక్కసారి పెళ్లి చేసుకుందాం అనుకోవడం కంటే కూడా సరే చేసేసుకుందాం అనుకునే అంటే నేను ఇంట్లో చెప్పడం, అమ్మ ఆల్రెడీ అంటే తన పైన ఒక సదభిప్రాయం ఉండడం వల్ల ఓకే అనేయడం, నాన్నగారికి చెప్పడం, నాన్నగారు ఒప్పేసుకోవడం. వాళ్ళ ఇంట్లో 5 నిమిషాలు ఒప్పుకున్నారు తను చెప్పడం. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేవారు ఎగ్జామ్ సెంటర్ కి. సో ఇద్దరికి పేరెంట్స్ కి ఇద్దరు తెలుసు. పెళ్లి 19 లో అయింది, 2019 హైదరాబాద్ లోనే అయింది. కామన్ ఏరియా పెట్టుకున్నారా? కామన్ ఏరియా అంటే ఫ్రెండ్స్ కి రావడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. వైజాగ్ వరకు రావడం అనేది ఫ్రెండ్స్ కి కష్టం, వాళ్ళకి కూడా రావడం కష్టం అన్న ఉద్దేశంతో హైదరాబాద్. ఆనంద్ గారికి ఇక్కడ వచ్చి వైజాగ్ లో జాబ్ చేశారు మరి? తను ఇక్కడ ఐఎఫ్ఎస్ లోకి రావడానికి ముందు తను కస్టమ్స్ లో పనిచేసేవాడు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి ఎగ్జామ్ ఉండేది. తను ఢిల్లీలో ఉన్నప్పుడే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో కూడా ఆనంద్ జాబ్ చేశారా? తను ఢిల్లీలో ఉన్నప్పుడే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి ఎగ్జామ్ అది రాశాడు. సో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ కింద తనకి ఉద్యోగం వచ్చింది. అది కూడా మళ్ళీ వింతగా తనకి ఫస్ట్ ముంబై వస్తే వాళ్ళ నాన్నగారు కాదు అని చెప్పి, ముంబైలో చాలా బిజీ ఉంటుంది, నువ్వు చేయలేకపోతావు అంటే ప్రిపేర్ అవ్వలేకపోతావు సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పి ముంబై నుంచి వైజాగ్ మార్పించుకున్నారు. సో తను వైజాగ్కి రావడం, అదే టైంలో నేను అమ్మకి మళ్ళీ రిలాప్స్ అయింది అని చెప్పి ఢిల్లీ నుంచి రావడం, ఇది కూడా ఒకేసారి అలా జరగడం. అక్కడ కూడా వైజాగ్లో ఉన్నప్పుడు కూడా కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. తర్వాత ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ కలిసి. ఆనంద్ గారికి మహారాష్ట్ర వచ్చిందా? అతనికి ముందు మహారాష్ట్ర వచ్చింది. ఆ టైంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ అలాట్ అయ్యింది, కానీ మీ అకాడమీలో ఉండగానే పెళ్లి అయిపోవడం వల్ల అక్కడే ఉండి, అంటే నేను కాడర్కి వెళ్ళలేదు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళలేదు. నా ఫస్ట్ ఇక్కడే ప్రొబేషన్ కూడా ఇక్కడే అయింది. మీకు మహారాష్ట్ర ఇచ్చారు? మహారాష్ట్ర స్పౌజల్ కేసులో ట్రాన్స్ఫర్ అయ్యింది. మహారాష్ట్రలో ఫస్ట్ మీరు ఎక్కడ చేశారు? ఫస్ట్ మా ఇద్దరికి నాసిక్ లో పోస్టింగ్ వచ్చింది. అంటే ఫీల్డ్ పోస్టింగ్ ఉంటుంది కదా, ఇనిషియల్ ప్రొబేషన్ టైంలో ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, అది మీ ఇద్దరం నాసిక్ లో చేసాం.
తర్వాత ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అది సంవత్సరంన్నర పాటు ఇద్దరు మళ్ళీ అది నాసిక్ ఇక్కడ నాసిక్ లో నాసిక్ అంత ఫారెస్ట్ ఉందా? నాసిక్ లో ఫారెస్ట్ అని కాకపోయినా పోస్టింగ్స్ ఉంటాయి. అచ్చా. ఇక్కడతో పోలిస్తే నాసిక్ లో ఫారెస్ట్ తక్కువ, ఏరియా తక్కువ, కానీ పోస్ట్ ఫిల్ చేయాలి కాబట్టి అంటే ఆ టైంలో ఆ ఏసీఎఫ్ పోస్ట్ వేకెంట్ ఉండడం వల్ల అచ్చా. మీరు బీట్ ఆఫీసర్ కూడా చేశారు ట్రైనింగ్, బీట్ ఆఫీసర్ నుంచి ట్రైనింగ్ వస్తుంది కదా? బీట్ ఆఫీసర్, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు మహారాష్ట్రలో, ఆర్ఎఫ్ పోస్టింగ్. ఆర్ఎఫ్ఎఫ్ పోస్టింగ్ ఉంటది. మీరు ఎప్పుడైనా నైట్ డ్యూటీలు చేశారా? ఓ చాలా చేసామండి, చాలా తిరిగేవాళ్ళం. నైట్ స్టాఫ్ తో పట్టుకుని అంటే ఫుడ్ పాట్రోలింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లేదా వెహికల్ తీసుకుని రాత్రి పూట్ల ఏదైనా వెహికల్స్ అన్నిటిని ఆపి వాటిని చూసి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ రూట్స్ ఏంటి, ఒకవేళ వెళ్తే ఏ రూట్స్ వీళ్ళు ఫాలో అవుతారు, అక్కడ గస్తీ పెట్టించడం లేకపోతే ఆపించడం. ఎస్పెషల్లీ దివాళీ, పోళా ఇలాంటి టైంలో ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుంటుందని తెలుసు వాళ్ళతో పాటు వెళ్ళడం చాలా చేసాం. చాలా బాగుంటుందండి, ఎక్సైటింగ్ ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ పోస్టింగ్ లో మాకు వచ్చిన ఛాలెంజ్ ఎక్కువ అవకాశం రాకపోవడం అండి. ఎందుకంటే 2020లో ఈ పోస్టింగ్ చేశాను. ఆ టైంలో కోవిడ్ పీక్ లో ఉండే. సో మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఒక స్టాండ్ స్టిల్ లాగా ఉండేది. ఒక ప్రొటెక్షన్ పని తప్ప వేరే ఏమీ చేయే అవకాశం ఉండేది కాదు అప్పుడు. సో ఆ టైంలో నేను తెలుసుకుందల్లా ఫీల్డ్ స్టాఫ్ తో ఎలా ఉండాలి అంటే, నా కింద ఉన్న రేంజ్ లో మొత్తం ప్రతి గార్డ్ పేరు నేను గుర్తుపెట్టుకునేదాన్ని. అంటే వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా మ్యాన్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ సర్వీస్ కి అవసరం ఉంటుందో అది నేను నా ఫస్ట్ టైం అక్కడే నేర్చుకున్నాను. అది ఛాలెంజ్ అని చెప్పను కానీ మంచి ఎక్స్పీరియన్స్. కానీ మీరు విశాఖపట్నం నుంచి పుట్టి పెరిగారు, మన చుట్టుపక్కల అడవి, సముద్రం తప్ప మనకు అడవి ఉండదు. అటువంటిది మీరు ఏరియాలోకి రావడం, అడవి అనగానే అందరికీ చెట్లు నరకడం కొట్టడం అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రకృతి. దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ నేచర్ ఎంజాయ్ చేయడం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది. ఆ అదృష్టం మీకు వచ్చింది, ఉద్యోగ రూపాయలు వచ్చింది. మీకు ఏమనిపించింది రాగానే? నిశ్శబ్దం వాతావరణం, ఆ పక్షుల కిలకలలు, చెట్లు, మంచి స్వచ్ఛమైన గాలి, వాడిని చూసి ఎంజాయ్ చేశారా? మనం విశాఖపట్నంలో ఉన్నాం, మనకు అసలు సముద్ర ఘోష లేదు, ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకున్నాం, ఆ సౌండ్లు లేవు, ఆ పొల్యూషన్ లేదని బాధపడ్డారు? మామూలుగా ఐఎఫ్ఎస్ అనేది జనరల్ గా తెలియదు, అంటే ఎక్కువ మంది దీనికి అప్లై కూడా చేయరు. ఇన్ఫాక్ట్ నాకు ఎంత తెలియదంటే, నా ఇంటర్వ్యూలో ఒక 5 పక్షుల పేర్లు చెప్పమంటే మా ఇంటర్వ్యూ బోర్డులో 5 చెప్తున్నారు, నాకు 5 అసలు గుర్తు రాలేదు. సో ఆలోచించి పీకాక్ అని చెప్పాను. చెప్తే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా చెప్పు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు, ఎందుకు గుర్తు రావట్లేదు తెలియదు, కానీ ఆ స్ట్రెస్ లో నాకు గుర్తు రాలేదు. ఇంకా చాలాసేపు వీళ్ళు వదిలేటట్టు లేరని చెప్పి ఇంకా కాకి అన్నాను. అన్న తర్వాత అసలు ఒకతను నవ్వినట్టు నాకు చిన్నగా అనిపించింది. అందులో తెలుగు ఇంకా ఏమీ చెప్పలే. అయినా సరే ఆ ఇంటర్వ్యూలో మార్కులు బాగానే ఇచ్చారు అనుకోండి. కానీ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ సర్వీస్ గురించి చాలా మంది తెలియదు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న సర్వీస్. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెస్ట్ సర్వీస్ అంటే వచ్చి పక్షుల కిలకల రావాలు మనకి తెలుస్తాయి, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు అని తెలిసింది. ఇక్కడ వేరే సర్వీస్ లో చూసినట్టే ఇక్కడ కూడా మెయిన్ మనం చేసేది మ్యాన్ మేనేజ్మెంట్. మీరన్న పక్షుల్ని చూసేది లేదా పెట్రోలింగ్ చేయగలిగేది ఎక్కువ గార్డ్ లెవెల్ లేదా ఫారెస్టర్, ఆర్ఎఫ్ఓ లెవెల్ వరకు ఇది చెల్లుతుంది. ఆ తర్వాత నుంచి పైకి వచ్చాక ఇక్కడ కూడా ఓవరాల్ అవే మీటింగ్ అటెండ్ అవ్వాలి, లేదా ఫైల్స్ క్లియర్ చేయడం, లేకపోతే డెసిషన్స్ తీసుకోవడం, ఇలాగే ఉంటాయి. సో నేను నాసిక్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆర్ఎఫ్ఓ పోస్ట్ లో ఉన్నాను, ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను, అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. అసలు పొద్దున్న పెట్రోలింగ్ అని వెళ్ళిపోతే సాయంత్రం రావడం, రోజంతా వాళ్ళతో పాటు తిరగడం, అండ్ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండడం, ఆ ప్రకృతి ఎంజాయ్ చేయడం, అదంతా అదే టైంలో చేశాను. చంద్రపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ నా ఫస్ట్, అక్కడ నుంచి అక్కడికి వచ్చారు. నాసిక్ తర్వాత నా ప్రాపర్ కాడర్ పోస్ట్ డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే డిఎఫ్ఓ పోస్టింగ్. అది ఫస్ట్ ఇక్కడ డిసిఎఫ్ సెంట్రల్ చాందా చంద్రపూర్ లో, అది డిసిఎఫ్ అంటారు, డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిఎఫ్ఓ అంటారు, దాని ఈక్వలెంట్ అనుకోండి. అది ఇక్కడ సెంట్రల్ చాందాలో అంటే చంద్రపూర్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అనుకునేటట్టు, బయట అనుకునేటట్టు అమ్మాయిలు ఐఎఫ్ఎస్కి వస్తే అడవుల్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఏమైపోతుందో, ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ ఇక్కడ అస్సలు అలాంటి పరిస్థితే ఉండదు. అంటే మీటింగ్లు వీటన్నిటి నుంచి మీరు ఫీల్డ్కి వెళ్ళాలంటే మీరు టైం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది, అంటే వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. వర్క్ ఉంటుంది. చంద్రపూర్ లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు ఇందాక, చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా, వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్. ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి, టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి. రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రింజ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు, టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు, మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ క్యాటిల్ తినేస్తాయి, లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి. లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు, అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని హ్యూమన్స్ ని చంపడం కానీ, ఇవి చాలా, ఇది మాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చంద్రపూర్లో చూడండి. వైల్డ్ ఎలిఫెంట్స్ ఉండవు ఇక్కడ, అంటే ఎలిఫెంట్ ఇక్కడ ఉండడం ఏరియా తక్కువ,
కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కాంపన్సేషన్ ఎక్కువ, లేకపోతే గౌరు వల్ల, లేకపోతే స్లాత్ బేర్ వల్ల, వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ జరుగుతాయి. అచ్చా, ఎందుకంటే టైగర్ బయటకు వస్తుంటది? టైగర్ ఎందుకు బయటకు రాదు, సాధారణంగా రాదు కదా. టైగర్స్ బయటకు రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక విచిత్రమైన దానికి ఒక వెనకాల కాంటెక్స్ట్ ఉందని చెప్పాలి. ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చామో ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో. ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది. అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది, దాని జనాభా పెరిగింది. పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక ఎకోసిస్టమ్ కి సాచురేషన్ వచ్చేస్తుంది, అంటే క్యారింగ్ కెపాసిటీ మాక్సిమం సరిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి, అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే టైగర్స్ కి వాటిలో టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది, వాళ్ళ టెరిటోరియన్ డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి. సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటోరియన్ డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఊరల్లో ఆవు పాకలు అంటారు, కౌ షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఏదో ఒక క్యాటిల్ తినడానికి ఉంటుందని తెలుసు. సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది, అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది, ఆ షైనెస్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంకా అక్కడి నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది. అంటే మనుషులు వెళ్తుంటారు, ఒక్కడే మనిషి వెళ్తాడు, కొంచెం ఒంగుని ఉంటారు, లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు. సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది. అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు, లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు, అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని యాక్సిడెంటల్ గా చంపడం అది కూడా జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మాన్ ఈటింగ్ టైగర్ అంటారు, అలాంటి వాడకూడదు. లేదండి, అలా లేదు. అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు. ఎందుకంటే మాన్ ఈటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం, అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం, ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. ఎన్ని ఉంటాయండి మీకు చంద్రపూర్ లిమిట్స్ లో? టైగర్స్ ఎన్ని ఉన్నాయంటే 250+ ఉన్నాయండి. 250+ ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి ఎన్ని ఉంటాయి? ఈ 250+ లో 100+ మాత్రమే తడోబాట్ కోర్ ఏరియాలో ఉన్నాయి, కోర్ బఫర్ ఏరియాస్ లో ఉన్నాయి. మిగిలిన 150+ బయటే ఉన్నాయి. సో లోపల ఉన్న టైగర్స్ కన్నా బయట ఉన్న టైగర్స్ చంద్రపూర్ వరకు ఉంటాయా? లేదు తెలంగాణ వైపు, లేదంటే మీ మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ వైపు వస్తుంటాయి? సెంట్రల్ చాందా ఏదైతే డివిజన్ ఉందో దానికి బార్డరింగ్ స్టేట్ తెలంగాణ. సో ఇక్కడ నుంచి కావల్కి ఒక టైగర్ కారిడార్ ఉంటుంది, టైగర్స్ వెళ్ళడానికి కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడార్స్ చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా అవకాశం ఉంది. తడోబా ఇదే, అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటకు స్ప్రెడ్ అవ్వడానికి అని చూస్తున్నాయో, తడోబా బయటకు వస్తే తడోబా బఫర్, కోర్ బయటకు వస్తే బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్, అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడార్ ని వాడుకుని కావల్ వరకు వెళ్తారు. అవి కవాల్ టైగర్స్ వచ్చి అక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటాయి, కిన్నెరసాని వైపు కూడా వస్తుంటాయి. అంటే మాకు అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు, కావల్ వరకు అయితే వెళ్తాయి. కవాల్ వరకు వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ కావల్లో అంటే తెలంగాణలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ కొంచెం అంటే మహారాష్ట్ర అంత లేదు, ప్రస్తుతానికి అంత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి తిరిగి మా దగ్గరికి వెనక్కి వచ్చే ఎవిడెన్స్ లేదు, అంటే అది కొంచెం తక్కువ ప్రమాణంలో వెనక్కి వస్తున్నాయి.